అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే మంచిగా ఇలా ముగ్గు పెట్టుకున్నాను గుమ్మం ముందు, తులసమ్మ ముందు. పూజ అంత ఏం చెయ్యం కదా, అందుకే ఇంకా లేట్‌గానే లేచాను. పిల్లలకి కూడా హాలిడే ఉంది. ఇంకా కంగారేం లేదు, నెమ్మదిగా చేసుకోవచ్చు అని చెప్పేసి లేట్‌గా లేచాను. ఇంక ఇక్కడైతే పిల్లల కోసం సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా ఇదే తినిపిస్తే సరిపోతుంది. ఇంక స్పెషల్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయను. ఇది అమ్మవారికి ఏం పెట్టనండి. జస్ట్ నార్మల్‌గా ఇంట్లో వరకే అలా చేసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఇంకా ఇది ముందు పెట్టేసి వెళ్తే ఇంక తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చు, పిల్లల్ని రెడీ చేయొచ్చు అని చెప్పేసి ముందు పాలైతే అక్కడ పెట్టేసి వెళ్తున్నాను. పిల్లలైతే లేచారు. మనం ఎందుకు చేసుకోవట్లేదు అది ఇది అని వాళ్ళ క్వెషన్స్, ఒకటే క్వెషన్స్ వాళ్ళందరికీ అయ్యి అని చెప్పేసి, సరే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారనమాట. మేము ఇంట్లో చేసుకోవట్లేదు కదా, పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పేసి ఇన్వైట్ చేశారు. ఇంకా పిల్లలనన్నా దింపొద్దాము అని చెప్పి అనుకున్నాము. ఇంకా టెంపుల్‌కి గూడా ఎళ్ళొద్దాం ఒకసారి అనిపిచ్చింది. ఎలాగో టైం ఉంది గదా! 10కి, 11కి అలా లాగిన్ అవ్వచ్చు నేను. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఈ లోపలనే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్‌కెళ్దామని జెప్పి అనుకున్నాము. అందుకే ఇక్కడైతే రెడీ అయిపోయాను. ఇంకా హాట్ వాటర్ తాగేసి రిమైనింగ్ పనులనేవి చూసుకోవాలి. హాట్ వాటర్ కంప్లీట్ అయిపోయే లోపల సేమియా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దానిలో కొంచెం ఇలాచీ, షుగర్ అట్లా ఏసేసి దాన్నైతే పక్కన పెట్టాను. ఇంకా పిల్లలకి పాలిచ్చేసి తర్వాత సేమియా కొంచెం తినిపించుకొని ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేశారు. రమ్మని ఇన్వైట్ చేశారనమాట. ఇంక అక్కడికెళ్ళాలి. ఇక్కడైతే అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. పూజ చేసినా, చేయకపోయినా, ఇలా దీపం పెట్టకపోయినా అష్టోత్తరం గానీ, శ్లోకాస్ గానీ ఇలా చదువుకుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడైతే అమ్మవారి అష్టోత్తరము, గణపతి శ్లోకాసు ఇలా అన్నీ చదువుతా ఉంటాను. పిల్లలకి గూడా చిన్నప్పటి నుండి మనల్ని చూసి అన్నీ అలవాటవుతూ ఉంటాయి. మనం ఏది నేర్పిస్తే, మనం ఏది చేస్తే అది చూసే పిల్లలు అన్నీ నేర్చుకుంటారు అని నేను ఫీల్ అవుతాను. అందుకే మ్యాక్సిమం ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ ఇలా డివోషనల్‌గా ఉండటానికి, అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. మనం గూడా ఎప్పుడు ఈ డ్రెసెస్ ఇలా గాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రెడిషనల్‌గా రెడీ అవుతే వాళ్ళకి గూడా మన ట్రెడిషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. నేనైతే దాన్ని బాగా ఫీల్ అవుతా ఉంటా. మనం ఏది చేస్తే అదే పిల్లలకి తెలుస్తుంది అని జెప్పేసి. ఇక్కడైతే మంచిగా శ్లోకాస్ అన్నీ చదువుకొని మనసులో ఉన్నదంతా అమ్మవారి ముందు పెట్టేసి ప్రశాంతంగా లైఫ్‌ని లీడ్ చేయాలి అని జెప్పేసి కోరుకొని ఇంక బయటికైతే వచ్చేసాను. ఈ లోపల పిల్లలు గూడా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు గూడా పూజకైతే రెడీ అయ్యారు. పూజ చేసిన తర్వాత ఇంక బ్రేక్‌ఫాస్ట్ కుస్తీలు పట్టాలి. ఇంకా హాలిడే గదా, స్కూల్ ఉందంటే స్కూల్ టైమ్ అవుతుందని జెప్పేసి అలాగలా పెట్టొచ్చు. ఈ హాలిడే రోజు అస్సలు కోఆపరేట్ చెయ్యరు. ఇక్కడైతే నేను బుక్‌లో చూసి చదువుతా గదా, వాళ్ళు గూడా సేమ్ దాన్నే ఇమిటేట్ చేస్తున్నారు. మా కశ్వి అయితే ఇది లేట్ అయ్యేటట్లుందని ఒక పీట తెచ్చుకొని దాని మీద కూర్చొని చేసుకుంటుంది. ఇంకా ఇక్కడ యుతి అయితే దానికొచ్చిన శ్లోకాస్ అన్నీ బుక్‌లో నుంచి చదివినట్టుగా చేస్తూ ఉంటదనమాట. నేను ఏది చేస్తే దాన్నే ఇమిటేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. కిచెన్‌లో అయినా వంటలు వాటన్నిటిని గూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే వాళ్ళ పూజ కంప్లీట్ అయిపోయింది. వీళ్ళకి నార్మల్‌గా కొన్ని శ్లోకాస్ చిన్న చిన్నవి అవైతే నేర్పించాను. గోవిందనామాలైతే పర్ఫెక్ట్‌గా చెప్తారు. ఇక్కడ అయితే టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాము. మా ఇంటి పక్కనే ఉంటది టెంపుల్. వాకబుల్ డిస్టెన్సే. మా కశ్వికైతే టెంపుల్ అంటే ఎక్కడికెళ్తున్నాం అనేది అవసరం లేదు. దానికొక టీ షర్ట్, ప్యాంట్ ఉంటే చాలు రెడీ అవ్వాలని అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో మాకు పెద్ద ఇబ్బంది అవుతా ఉంటది. మేమందరం రెడీ అయ్యి దాన్ని సింపుల్‌గా అలా ఉంచలేము. కానీ అది అలానే ఉంటా అని చెప్పేసి అంటా ఉంటది. ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది టెంపుల్. అందరు ఇంట్లో వ్రతాలు అవి చేసుకుంటారు కదా, టెంపుల్ దగ్గర అయితే అంతగా ఎవరు లేరు. ఇంకా మంచిగా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఈ లోపల యుతి అయితే అస్సలు వినట్లేదు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే అంటుంది. సరే వాళ్ళనన్నా దింపేసి మేము వద్దాము అన్నట్టుగా ఇంకా యుతిని తీసుకొని వెళ్ళాము. కశ్వికి అలాంటి పట్టింపులు ఏముండవు. ఫ్రెండ్స్ దగ్గర అలా ఏముండదు. మాతోనే ఎక్కువ ఉంటుంది. మేము ఉంటే వేరే దగ్గర ఉంటుంది కానీ మేము లేకుండా మాత్రం ఉండదు. ఇక్కడ యుతిని అయితే దింపేసి మేమైతే ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే ఇంకా లాగిన్ అయ్యి వర్క్ ఏముంది అని చెప్పేసి మొత్తం చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ బాదం అవి ఉంటాయి కదా, అవన్నీ తినుకుంటా వర్క్ అయితే ఎంతవరకు ఉంది అలా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది. ఈవినింగ్ లోపలనే వర్క్ అంతా ఫినిష్ చేసుకోవాలి. అందుకే
అన్నీ చూసుకుంటా ఉన్నా అనమాట. ఆల్మోస్ట్ 2 అవర్స్, 3 అవర్స్ అక్కడే అయిపోయింది. ఇంకా 1 అయింది టైము. ఇంక అప్పుడైతే లంచ్‌కైతే ప్రిపేర్ చేయాలి. కశ్వి అయితే రాగానే అలసిపోయినట్టుంది. హెడ్ బాత్ చేయించేసరికల్లే మంచిగా నిద్రొచ్చినట్టుంది. బాగా ఏడిపిచ్చింది నిద్రకొచ్చి. ఇంకా తర్వాత ఎత్తుకొని పడుకోబెడితే మంచిగా పడుకుంది. ఇంక వాళ్ళ ఫాదర్ అదే ఎత్తుకొని అటు ఇటు తిప్పుకుంటా దాన్నైతే నిద్రపుచ్చారు. ఇంకిప్పుడైతే వంట ప్రిపేర్ చేసుకోవాలి. పెద్దగా ఏం ఐటెమ్స్ చేయలేదు కదా! రోటి పచ్చడి చేసుకొని తిందామని చెప్పేసి ఇక్కడైతే పచ్చడి కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ముందైతే పల్లీలు వేయించుకుంటున్నాను. మాకైతే ఈ చికెన్, మటన్ కన్నా ఇలా రోటి పచ్చడి, నెయ్యి, వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా ఫేవరెట్. ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు కొంచెం టైం ఉంది అనుకుంటే ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటా ఉంటాము. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ పల్లీలు వేయించిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి. మనకి కారం ఎంత సరిపోతుందో అంతవరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. దాన్ని లైట్‌గా అలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి ధనియాలు, జీలకర్ర ఇవైతే వేసుకోవాలి. దీన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారండి. నేనైతే ఇలా చేసుకుంటాను. నాకు ఇలానే టేస్ట్ నచ్చిద్ది. ఇది నేను ఎక్కడ నేర్చుకుంది ఏం కాదు. ఒక్కోసారి ఒక్కొక్క ఐటెమ్ యాడ్ చేసి అట్లా టేస్ట్ చూసుకుంటా ఉంటే ఫైనల్‌గా ఇదైతే సెట్ అయింది. ఇంక ఇలానే కంటిన్యూ చేస్తా ఉన్నా. మిక్సీకి వేసినా కూడా ఇంక ఇలానే అన్నీ వేయించేసి పక్కన పెట్టుకొని ఇంక అంతా ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను. రోట్లో నూరాలి అన్నా కూడా సేమ్ అంతే. ఇలా ఇంగ్రీడియంట్స్ అయితే మారవు. ఇంక ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా టమాటాలు కూడా వేసాను. ఈ టమాటాల్లో కొంచెం చింతపండు వేస్తాను. దానివల్ల పులుపు అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఈ టమాటాలో అంత పులుపేమి ఉండదు కదా! అందుకే కొంచెం చింతపండు అయితే యాడ్ చేస్తాను. కొంచెం వెల్లుల్లి కూడా వేస్తాను. వెల్లుల్లి అయితే ఎక్కువ యూజ్ చేస్తానండి. వెల్లుల్లి హెల్త్‌కి చాలా మంచిదంటే, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్తే ఇంకా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను దాన్ని. ఇక్కడైతే ఆ టమాటాలు మగ్గే లోపల రోల్ని మంచిగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. రెగ్యులర్‌గా యూజ్ చేయం కాబట్టి ఇంకా నీట్‌గా కడగాలి. మొత్తం దుమ్ము అలా ఉంటుంది కదా! ఇంకా ఇక్కడైతే వెల్లుల్లి ఒక గుప్పెడు వేసేసి మళ్ళొకసారి మగ్గబెట్టాను. ఇప్పుడైతే మొత్తం మగ్గిపోయింది. ఇంక అన్నీ రెడీ అనమాట. మనం ఇంకా టమాటా చట్నీ రోట్లో నూరడానికి రెడీ కావాలి. ఇది ఒకలాంటి ఎక్సర్సైజ్ కూడా. వారానికోసారి ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్‌లో చూస్తే కొత్తిమీర చాలా ఉంది. ఇంకా కొత్తిమీర నార్మల్‌గా అంత ఎక్కువ వాడం కదా! ఇలా చట్నీలో వేసేద్దామని చెప్పేసి ఇంకా కొత్తిమీర మొత్తం తీసుకొచ్చేసి మళ్ళొకసారి మగ్గబెట్టాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది కొంచెం కట్ చేసి ఎయ్యాల్సింది. ఇంకా మొత్తం ఎంత నూరినా కొంచెం పీసులు పీసులుగా అలా ఉంది. ఇంకా అది వరకు తీసేసి ఇంకా పోపు అయితే వేసాను లాస్ట్‌లో పచ్చడి. ఇక్కడైతే మొత్తం మగ్గాయి. ఇంకా ఇవేం చల్లగా అవ్వాలి అట్లేం లేదు. నార్మల్‌గా ఆ పల్లీలు అవన్నీ నూరే లోపల టమాటాస్ మొత్తం చల్లగా అయిపోతాయి. ఇక్కడైతే ఫస్ట్ పల్లీలు, వెల్లుల్లి వేసుకొనైతే మంచిగా దంచుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నార్మల్‌గా అన్నిటితో కలిపి దంచితే మంచిగా నూరడానికి వీలుండదనమాట. పలుకులు పలుకులుగా అట్లుంటాయి. ఇబ్బంది అవుతా ఉంటది. మంచిగా మెదగదు. అందుకే ఫస్ట్ అయితే పల్లీలను మంచిగా నూరుకొని దాని తర్వాత దానిలోకి పచ్చిమిర్చి అయితే వేసాను. ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కల్లులుప్పు ఉంటే కల్లులుప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బావుంటుంది. నా దగ్గర లేదు. అందుకే నార్మల్ ఉప్పేసి మంచిగా దంచాను. ఇంకా ఇప్పుడు మాత్రం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఒక్కోసారి అవి వచ్చి కంట్లో కూడా పడతా ఉంటాయి. కేర్‌ఫుల్‌గా ఉండి మంచిగా నూరుకోవాలి. ఎంతో టైం ఏం పట్టదండి. ఒక పావుగంట మ్యాక్సిమం పావుగంటే. అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. మనం దానికే రోట్లో ఎక్కడ నూరుతాం, అది ఎక్కడ కడుగుతాం, అది ఇది అని చెప్పి ఎస్కేప్ చేస్తూ ఉంటాం. కానీ దాని టేస్ట్ అలవాటైతే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు. కొంచెం ఓపికగా ఉంటే చాలండి. చాలా టేస్టీ ఫుడ్‌ని ఎంజాయ్ చేయొచ్చు మనం. మనం ఫుడ్డీస్ అయితే మంచిగా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఏదో అంటారు కదా! కోటి విద్యలు కూటి కోసమే అని చెప్పేసి. అందుకే మేము ఫుడ్ విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వం. కొంచెం టైం తీసుకొనైనా మంచిగా చేసుకొని తింటాము. ఇంకా పిల్లలకి కూడా ఇష్టమే రోటి పచ్చడితో ఇలా టిఫిన్స్‌లోకి అన్నిట్లోకి ఇదే యూజ్ అయిద్ది. చపాతీలోకి అలా. ఇక్కడైతే మొత్తం మంచిగా మెదిగేటట్టుగా అంతా పీసెస్ లాగా లేకోకుండా ఉండేటట్లుగా మంచిగా నూరుకోవాలి. మనం ఎంత బాగా నూరితే అంత మంచిగా పచ్చిమిర్చి మొత్తం కూడా కలిసిపోయి టేస్ట్ అనేది వస్తదనమాట. ఇక్కడ అందే మిక్స్ చేస్తా ఉన్నా. ఇంకా మా హస్బెండ్ అయితే రైస్ పెట్టేశారు. ఎందుకంటే మళ్ళీ నేను లేచి మళ్ళీ రైస్ పెట్టే లోపల లేట్ అవుతది. ఈ రోటి పచ్చడి చూస్తుంటే తినాలనిపిస్తుంది అని చెప్పి తనే పెట్టేశారనమాట. ఇక్కడైతే
మాక్సిమం పచ్చడైతే అవ్వొస్తుంది. నార్మల్‌గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే వేడి వేడి అన్నం వండుకొని పచ్చడి అవ్వగానే ఆ రోట్లోనే కలుపుకొని తినేవాళ్ళం. అంత ఇష్టంగా ఉండేవాళ్ళం అనమాట మేము. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంక దాన్నంతా ఒక దానిలోకేసుకొని ఇంకా రోలునైతే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టాలి. ఇంకా ఇప్పుడైతే పోపు కోసం ఒక గిన్నె తీసుకొని దానిలో ఎక్కువ తాలింపు గింజలెయ్యాలనమాట. ఎక్కువ శనగపప్పు, మినపప్పు వేస్తే మనం టమాటా పచ్చడి తింటున్నప్పుడు మంచిగా ఉంటుంది అవి తగులుతా ఉంటే. ఇంక తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు, ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ గూడా ఏసుకోవచ్చు. నేనైతే ఇలానే సింపుల్‌గా పోపు పెడతా కొంచెం ఇంగువ వేసేసి. ఇంక పోపు పెట్టడం అయితే అయిపోయింది. తర్వాత హ్యాపీగా మా లంచ్ అయితే మంచిగా ఆస్వాదించుకుంటూ తిన్నాం. వేడి వేడి అన్నంలో నెయ్యి, పచ్చడేసుకొని. ఇంక తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఈవినింగ్ అయింది అప్పటికే. ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. కాపోతే ఫ్రెండ్ వాళ్ళు ఒకటే రమ్మని కాల్ చేస్తా ఉన్నారు. వాళ్ళు పూజ చేసుకున్నారు. సరే అని జెప్పేసి ఇంక అక్కడే మళ్ళీ లాగిన్ అవ్వచ్చు అన్నట్టుగా వెళ్ళాము. ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఇంకా నేను మిస్ అయిందంతా ఇక్కడ అమ్మవారికి మళ్ళొక్కసారి నమస్కారం చేసుకొని హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకిక్కడైతే ప్రసాదాలు అవన్నీ తినేసి ఇంకిక్కడి నుంచైతే ఇంటికెళ్ళిపోయాము. ఇంతటితో మా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.